పూరా లోకల్. ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా తెలంగాణలోనే మీ కాంగ్రెస్ లీడర్లవి దాదాపు 600 మందికి పైగా ముఖ్య లీడర్లవి ఫోన్ ట్యాప్ అయినట్టు పోలీసులు వివరాలు వెల్లడిస్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు మనం బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఉత్సవాల గురించి మాట్లాడుతూ సడన్గా మీరు ఫోన్ ట్యాపింగ్ గురించి అడిగారు. ఖచ్చితంగా ఇది ఒక ఇన్వెస్టిగేషన్ అవుతోంది. దీని గురించి మీకు కూడా తెలుసు. ఇది ఒక ప్రైవసీని వైలేట్ చేశారు. అంటే సిటిజన్స్ అందరికీ ప్రైవసీ ఉంటుంది. ఫోన్లలో మీరు ఎవరితోనో మాట్లాడచ్చు, ఆ స్వేచ్ఛ మీకుంది. ఆ స్వేచ్ఛని వీళ్ళు వైలేట్ చేశారు కాబట్టి చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష రావాలి. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ కోసం మనం వెయిట్ చేయాలి. వాటి ఫైండింగ్స్ ఏంటి? కొన్ని పేర్లు వస్తున్నాయి, చాలా షాకింగ్. ఇది ఇలా కనుక అయ్యి ఉంటే మళ్ళీ అవ్వకుండా చూడాల్సిన అవసరం ఉంది. మనందరి బాధ్యత కూడా ఉత్తగా గవర్నమెంట్స్ ఏజెన్సీసే కాకుండా, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీసే కాకుండా ప్రతి నాగరికుడు, ప్రతి సిటిజన్ ఏంటి ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అలాంటి ప్రభుత్వాలు, అలాంటి పొలిటికల్ పార్టీసు, అలాంటి లీడర్స్ మళ్ళీ పవర్లోకి రాకూడదు. లేకపోతే ఇలాంటివన్నీ మళ్ళీ అవుతాయి. అంటే ముఖ్య లీడర్ల భార్యలవి వాళ్ళ సతీమణుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు వాళ్ళు పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి చెప్తున్నారు. ఒక మహిళగా చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఐ ఫీల్ వెరీ సాడ్ అండి. యాక్చువల్లీ ఐ ఫీల్ థ్రెటెండ్. ఎందుకంటే ఏ రకమైన సేఫ్టీ మన తెలంగాణలో ఎప్పుడు మనం ఇది చూడలేదు. మన హైదరాబాద్లో మనం ఎప్పుడు మనం ఇలాంటి వాళ్ళు మనుషులు కాదు. వేర్ యూ థ్రెటన్ ఎ ఉమెన్, మన సంస్కారంలో లేదు అది. మనం చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న, మన పేరెంట్స్ మనకు నేర్పిన దాంట్లో మహిళలంటే రెస్పెక్ట్ చేయాలి. ఆడపిల్లలైనా సరే, పెద్దలైనా సరే, ఎవరైనా సరే మహిళలంటే రెస్పెక్ట్ చేయాలి. అమ్మవారి గుడి బయట నుంచి మాట్లాడుతున్నాను. సో ఇలాంటివన్నీ వింటే చాలా బాధేస్తుంది. అంటే మహిళల్ని మీరు అవమానించడమే కాకుండా వాళ్ళ ఇంటర్నల్ లైఫ్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ప్రైవసీని మీరు ఇలా వయలేట్ చేసి, ఎందుకు ఆ టైంలో ఉన్న నేతలు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నేతలకి పవర్ ఉందని అంతే. సో ఇది దిస్ ఇస్ వెరీ డేంజరస్ థింగ్. నేను ఐ ఫీల్ యాజ్ అ ఉమెన్ ఐ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే ఈ తెలంగాణ పద్ధతి కాదు, ఇది హైదరాబాద్ పద్ధతి కాదు. ఇది మన పద్ధతి ఏంటి? ఎవరి పని వాళ్ళు చూసుకుంటాం, ఎవరి ప్రైవసీ వాళ్ళు చూసుకుంటాం, మహిళలకి ప్రత్యేకంగా రెస్పెక్ట్ ఇస్తాం. ఇంకే స్టేట్లో అందరూ మనం ప్రౌడ్గా చెప్తాం, వెళ్ళి ఇంకో బాంబే కానీ ఢిల్లీ కానీ వెళ్ళి చెప్తాం, హమ్ హైదరాబాద్ సే హమ్ మహిళకు రెస్పెక్ట్ కర్తే అని మనం ప్రౌడ్గా చెప్పే చోట ఇలాంటివి అవటం చాలా బాధాకరం.